భగవద్గీత విజ్ఞానానికి స్వాగతం పలుకుతూ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పామూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులందరికీ పేరు పేరిన నా నమస్కారాలు. సౌభాగ్య మా మేడంకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు భగవద్గీత సప్తాహం 68వ సప్తాహం ఇలా జూమ్ ద్వారా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 4వ రోజు. ఈ 4వ రోజుకి స్వాగతం పలుకుతూ పరమాత్మ సర్వ మానవాళికి ఏం బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. అంటే ఈ భగవద్గీత ద్వారా పరమాత్మ ఏం చెప్తున్నాడు అనేది మనము తెలుసుకుంటున్నాం. ఈ రోజు ఆయన ఏం బోధిస్తాడు మనము తెలుసుకుందాం. నిన్న ఆత్మ గురించి మనము అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. మనసు కన్నా శరీరం కన్నా మనసు గొప్పది. మనసు కన్నా మరి బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా ఏదైతే గొప్పదుందో అది ఆత్మ. మరి ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంకా దేని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సత్యాన్ని తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ భగవద్గీత ప్రారంభిస్తాం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, వ్యాస భగవానులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సెషన్ ప్రారంభిస్తాం. నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతః త్వనయో తత్వదర్శిభిః నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతః త్వనయో తత్వదర్శిభిః. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే అసత్యానికి ఉనికి లేదు, సత్యానికి లేకపోవడం అనేది లేదు. ఈ రెండింటి యొక్క తత్వాన్ని తత్వజ్ఞానులు మాత్రమే ఎరుంగుదురు. అంటే ఇక్కడ ఏమిటి సత్యము? మన కంటికి కనిపించేదంతా సత్యమేనా అంటే చూడండి, మన కంటికి కనిపించేది సత్యమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సూర్యుడు ఉన్నాడా అంటే ఇంకా ఉదయించలేదు. అంటే మన కళ్ళు ఏం చెప్తున్నాయి? సూర్యుడు ఇప్పుడు కనిపించలేదు కాబట్టి ఇప్పుడు లేడు, ఇంకా ఉదయిస్తాడు. అప్పుడు వెలుగొస్తుంది. ఇప్పుడు మనము సూర్యుడు ఉన్నాడా అంటే ఏం చేస్తాం? ఆకాశం వైపు చూస్తాము, సూర్యుడు లేడు అని చెప్తాం. అంతే కదా? కనిపిస్తే ఆ సూర్యుడు ఉన్నాడు అంటాము, కనిపించలేదు ఈరోజు ఇప్పుడు రాత్రి అంటాం. కానీ వాస్తవంగా అయితే సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. అంతే కదా? వాస్తవంగా అయితే సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. కానీ మన దృష్టి అంటే మనకు కనిపించే దృష్టి ఎలా ఉంటుంది అంటే వాస్తవాన్ని కన్ను ప్రతిసారి చూపించలేదు. ఇప్పుడు వేసవ కాలం అనుకుందాం, రోడ్లో వెళ్తా ఉన్నాం, తార్ రోడ్లో నిర్మానుష్యంగా ఉంది రోడ్డు. చూస్తే కొంత దూరంలో నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ ఎండకి ఆ ఎండ మావులు ఏం కనిపిస్తోంది? మనకి నీళ్లున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ అక్కడికి పోతే ఉండవు. అంటే కన్ను ఏం చేస్తా ఉంది? భ్రమింప చేస్తా ఉంది, అసలు ఉన్నట్టుగా చూపిస్తా ఉంది, కానీ అక్కడ లేదు కదా. అంటే కన్ను చూసేదంతా సత్యమేనా? కాదు అని చెప్పడానికి ఉదాహరణలు.
అంటే మన కంటికి ఇప్పుడు శరీరం కనిపిస్తా ఉంది. నేను మాట్లాడుతా ఉన్నాను. నేను కనిపిస్తా ఉన్నాను. కానీ ఈ శరీరము సత్యమేనా అంటే, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ సత్యము. అంటే ఎప్పటికి నిలిచి ఉన్నది సత్యం. అది మారదు. కానీ శరీరం మాత్రం మారుతూ ఉంటుంది. శరీరము మారుతూ ఉంటుంది. మరి అలాగే సత్యానికి ఎప్పుడైనా సత్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అసత్యము దానికి ఉనికి లేదు. అది ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండదు. మరి మనం ఏం తెలుసుకోవాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏది సత్యము? ఆత్మ సత్యము. ఏది నిత్యము? ఆత్మ నిత్యము. శరీరము కనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాలకి ఈ దేహం ఉండదు. తర్వాత కొత్త శరీరం వస్తుంది. కాబట్టి శరీరము అనిత్యము. ఆత్మ సత్యము. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకేం చెప్తున్నాడు అంటే సత్యమైన దాన్ని తెలుసుకోవాలి. మానవుడు ఇక్కడ పుట్టిన దానికి ఏది సత్యమో దాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. మామూలు వాళ్ళు తెలుసుకున్నారు. తత్వజ్ఞానులు మాత్రమే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము? మాకు కనిపించిందే మేము నమ్ముతామంటాం. ఫారినర్స్‌కి వాళ్ళు గుడ్డిగా నమ్మరు. వాళ్ళకి రీజన్ కావాలి. ఆత్మ ఆత్మ సత్యము, ఆత్మని తెలుసుకుంటే ఇంక దేన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే ఆత్మను చూపించంటారు. కాబట్టి శరీరము ఉంది కాబట్టి శరీరాన్ని నమ్ముతామంటారు. కానీ ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆత్మే సత్యము. ఆ ఆత్మే పరమాత్మ. ఆయనే సత్యము. ఆయన తెలుసుకుంటే చాలు. ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడో లేడు. ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. సో, ఆ మనలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ సారు అందరికీ అద్భుతంగా చెప్పారు. శ్వాస మీద ధ్యాస పెట్టండయ్య చాలు. శ్వాస మీద ధ్యాస పెడితే మీరు అద్భుతంగా ఎదుగుతారు. సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యాన సాధన ఒక్కటే మార్గం. ఇంక వేరే ఏ మార్గం లేదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకు చెప్తున్నాడు. ఏమంటే సత్యము కనిపించకపోయినా అది శాశ్వతము. సత్యము మన మన దృష్టికి కనిపించదు. కానీ అసత్యము అంటే ప్రతిసారి కన్ను ప్రతిదాన్ని చూడలేదు. అందుకే ఇక్కడ తత్వజ్ఞానులు మాత్రమే ఈ సత్యానికి, అసత్యానికి గల భేదాన్ని తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దివ్య దృష్టితో చూస్తారు. ఇప్పుడు వెలుగు, చీకటి ఉంది. రాత్రి అవుతుంది. అంటే సూర్యుడు వెళ్ళిపోతా ఉన్నాడు. కారణం ఏమి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది. కాబట్టి రాత్రి పగళ్ళు ఏర్పడుతా ఉన్నాయి. కానీ సూర్యుడు లేకపోవడం అనేది ఎప్పుడైనా ఉందా అంటే సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. అలాగే ఆత్మ సత్యము. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒక్కొక్క ఈ జన్మలో ఈ దేహంలో ఉంది. మరి నెక్స్ట్ నేను జన్మ మారిస్తే మళ్ళా ఆ కొత్త దేహంలో అంటే నా ఆత్మ నేను కొత్త కొత్త దేహాల్ని మరి పొందుతూ ఉంటాను. ఆ దేహంలో ఎన్ని సంవత్సరాలు అవసరం ఉందో అన్ని సంవత్సరాలు జీవిస్తాను. తర్వాత మార్చేస్తాను. అంటే ఇక్కడ ఏమి అనుభవం. మరి ఈ లోకాల్లోనే ఉంటామా మనం అంటే పైన ఎన్నో లోకాలున్నాయి. కొన్ని కోట్ల లోకాలున్నాయి. మరి ఇక్కడ మనం ఎందుకొచ్చాము అంటే ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకోవడానికొచ్చాము. నేర్చుకుంటూ ఉంటాము. మరి ఆ నేర్చుకునింది చెప్తా ఉంటాము. అందరి దగ్గర నేర్చుకుంటాము. మళ్ళా మనం నేర్చుకున్నది మళ్ళా అందరికి చెప్తాము. సో, అందుకే ఇక్కడ పరమాత్మ మనకి బోధిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం ఎప్పుడు లేకుండా ఉండేది కానే కాదు. సత్యం ఎప్పటికి నిలిచి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నాడన్నమాట. అవినాశితో తద్విద్యేన సర్వమిదం తతం
వినాశమవ్యాయస్యాస్య న కర్చిత్ కర్తుమర్హతి అవినాశితో తద్విద్యేన సర్వమిదం తతం వినాశమవ్యాయస్యాస్య న కర్చిత్ కర్తుమర్హతి. ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు పరమాత్మ, అవినాశి తు తద్విద్యేన సర్వమిదం తతం. ఆత్మ అవినాశి, ఆత్మ దానికి లేకపోవడం అనేది లేదు. అవినాశి తు తద్విద్యేన సర్వమిదం తతం. ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. నాశనము లేనిటువంటి ఆత్మ అంతటా కూడా వ్యాపించి ఉంది. మరి అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని ఎవ్వరు కూడా నాశనం చెయ్యలేరు. ఎవరు కూడా నాశనం చేయలేరు. అంటే చూడండి, ఈ శరీరాన్ని నాశనం చేయొచ్చు, కానీ ఆత్మని నాశనం చేయలేరు. ఎక్కడుంది ఆత్మ అంటే మనలోనే ఉంది. ఆ ఆత్మే జీవాత్మ, ఆత్మే పరమాత్మ. మరి ఆ పరమాత్మే మనలో ఉన్న ఆత్మగా ఉంది. అంటే ఆ పూర్ణాత్మ నుంచి విడివడినటువంటి అంశాత్మలమే మనమందరం కూడా. ఒక ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట, ఏమంటే ఈ ఆత్మ గొప్పది, ఆత్మ శాశ్వతమైంది అని. సో ఎలా తెలుసుకోవాలి ఇది గొప్పది, ఈ శాశ్వతమైంది మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఒక చిన్న ఉదాహరణగా మనము చెప్పుకుందాం. అక్బరు చక్రవర్తి, ఆయన ఆస్థానంలో ఎంతో మంది పండితులు ఉన్నారు. సరే, వాళ్ళందరిలో ఎవరు తెలివైన వాడు అని చెప్పేసి ఆయన పరీక్షిస్తామనేసి ఆయన ఆ సమావేశంలో చెప్పాడనమాట. ఏమంటే, ఈరోజు మీరందరూ కూడా మన రాజ్యంలో ఎన్ని పక్షులు ఉన్నాయో, అంటే ఎన్ని రామచిలకలు ఉన్నాయో మీరు కౌంట్ చేయాలి. రామచిలకల్ని కౌంట్ చేయండి అని చెప్తాడు. ఇన్ని ఉన్నాయో మన దేశంలో. సరే, ఆయన ఆ రాజ్యంలో కౌంట్ చేయాలంటే సరే, అందరూ సరే సరే మహారాజా అని ఒప్పుకుంటారు. సరే, అందరూ వెళ్తారు. వాళ్ళు పాపము కష్టపడి ఎతుకుతారనమాట ఒక్కొక్క రామచిలకని ఇన్ని ఉన్నాయని. బీర్బల్ బయటే పోడు అసలు. బయటే పోడు, ఇంట్లో ఉంటాడు ఆ రోజంతా. మరుసటి రోజు మామూలుగా సభకు వస్తాడనమాట. సభకు వచ్చిన తర్వాత అందరూ చెప్తారు, మహారాజా మా వల్ల కాలేదు, మా వల్ల కాలేదు, మేము ఇన్ని లెక్క చేసినాము, ఎవరి వల్ల కాలేదు. బీర్బల్ వంతు వచ్చింది. అతను ఏం చేశాడంటే అసలు బయటకే పోలేదు ఇంట్లో నుంచి. మహారాజు దగ్గరికి వచ్చినాడు. మహారాజా, నేను బాగా రాజ్యం అంతా తిరిగి తెల్లవారులో నుంచి రాత్రి అంతా బాగా కష్టపడి అంతా లెక్కేసినాను. లెక్కేస్తే నాకు 32,333 రామచిలుకలు మన రాజ్యంలో ఉన్నట్టుగా నేను లెక్కేసినాను అన్నాడు. సరే, ఓకే, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మేము మళ్ళా లెక్కేస్తాం. లెక్కేస్తే ఈ లెక్క కంటే తగ్గితే ఎలా అన్నాడు. తగ్గితే అవి వేరే ఊరికి వెళ్ళిపోయినాయి మహారాజా, ఈ ఊర్లో లేవు, అవి వేరే ఊరికి వెళ్ళిపోయింటాయి. మళ్ళీ పెరిగితే ఎట్లా అన్నాడు. పెరిగితే కొత్త పక్షులు మళ్ళా మన రాజ్యానికి వచ్చింటాయి అని చెప్తాడనమాట. అంటే చూడండి, ఆ బ్రెయిన్ ఉపయోగిస్తాడు. అంటే ఉండవు కదా, పక్షులు ఎగిరిపోతా ఉంటాయి, ఎక్కడికెక్కడికి పోతే మళ్ళా వస్తా ఉంటాయి. ఆయన తెలివికి ఆ మహారాజు మెచ్చుకున్నాడు అనమాట. ఓకే, బాగుంది అని చెప్పేసి. అట్లా ఒక దేవాలయం ఉంది, అద్భుతమైనటువంటి ఆ దేవాలయం
సరే అక్కడికి ఎంతో మంది ఋషులు వస్తూ ఉంటారు. సరే ఒకానొక రోజు ఒక, ఒక మహాపురుషుడు వచ్చాడనమాట. వస్తే అక్కడ కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడుంటే కనిపించాలి కదా! దేవుడుంటే కనిపిస్తాడు కదా! మరి దేవుడు కనిపించలేదు. కనిపించడు. మరి వాళ్ళొచ్చారు. మీరు చెప్తా ఉన్నారు భగవద్గీతలో దేవుడు అంతటా ఉన్నాడని చెప్పేసి బావుంది. మాకు చూపిస్తారా అని వాళ్ళు వచ్చి అడిగారనమాట. వాళ్ళని చూసాడు ఆయన. చూస్తే ఓహో! వీళ్ళంతా దేవుడిని నమ్మని వాళ్ళు. ఓకే. బావుంది. సరే ఆయన ఏం చేశాడంటే, నాయనా నేనిప్పుడే ప్రయాణంలో నుంచి వచ్చాను. మరి ఆ దేవుడిని నేను చూపిస్తాను. వాళ్ళడుగుతారు దేవుడిని చూపిస్తారా మీరు అని. ఓహ్! యెస్. నేను దేవుడిని చూపిస్తాను. వాళ్ళడిగారు. వాళ్ళు పాపం ఎంతో మందిని అడిగినారు. కానీ ఎవరు కూడా వాళ్ళకి దేవుడిని చూపించలేదు. ఈయన ఒప్పుకున్నాడు. నేను దేవుడిని చూపిస్తానని. ఇన్ని రోజులకి మాకు దేవుడిని చూపించే గురువు వచ్చినాడు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సరే ఈయన సరే నాయనా నేను చాలా అలసిపోయి ఉన్నాను. ప్రయాణం చేస్తున్నాను కదా! నాకు కొంచెం పాలు తెచ్చిస్తే నేను అది తాగేసి కొంచెం సేద తీరి మీకు దేవుడిని చూపిస్తానన్నాడు. సరే వాళ్ళేం చేశారు బాగా వేడి వేడిగా ఒక గ్లాస్‌లో తీసుకొచ్చినారు పాలు. స్వామి తాగండి మాకు వెంటనే సరే ఆయనేం చేశాడు, ఆ పాలని తీసుకొని వేడిగా ఉన్నాయి. ఒక చిన్న పుల్ల తీసుకొని తిప్పుతా ఉన్నాడు. వాళ్ళడిగారు, "ఏమి స్వామి ఎందుకు మీరు దాన్ని తిప్పుతా ఉన్నారని?" "నాయనా వేడిగా ఉంది. చల్లారి తాగుతా. కొంచెం వేడి తగ్గితే తాగుతానంటాడు." 15 నిమిషాలైనా తిప్పుతానే ఉన్నాడు. ఇదేమి పాలే చల్లగా అయిపోయినాయి. మీరింకా తిప్పుతానే ఉన్నారంటే, "ఏం లేదు దీంట్లో దేవుడు కనిపిస్తాడా అని జెప్పేసి నేను చూస్తా ఉన్నానండి." "పాలల్లో దేవుడు ఎట్లా కనిపిస్తాడు స్వామి?" "అదే నాయనా ఆ పాలలో వెన్నుంటుంది కదా! దాన్ని జూస్తా ఉన్నానన్నాడు." "ఆ పాలలో వెన్నొస్తుంది. సో, దాన్ని చూస్తా ఉన్నానిక్కడ" అంటాడు. "అదేం స్వామి పాలల్లో మీకు వెన్నెట్లా కనిపిస్తాది? పాలు కాచితే అంటే కాచి దాన్ని చల్లార్చి దాంట్లో తోడు పెడితే అది పెరుగవుతుంది. పెరుగుని చిలికితే వెన్నొస్తుంది. అంతేగాని మీరు కట్టెపుల్లతో ఎంతసేపు తిప్పినా గాని దాంట్లో వెన్న కనిపించదు. అంతే నాయనా అదే కరెక్టు. దేవుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి ఆయన్ని చూడాలి అంటే ఎంతో సాధన చేయాలి. ఈ మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ మనస్సులో ఆ భగవంతుడు ని అంటే ఆ భగవంతుడిని దర్శించాలి అనే ఒక కోరిక కలగాలి ఆ మనసులో. సరే కలిగితే సరిపోతుందా? కాదు. దానికి తగ్గట్టుగా సాధన చేయాలి. దానికి తగ్గట్టుగా అంటే ఆ మనసుని నిలువరించాలి. ధ్యానంలోకి రావాలి. మరి ఆ మనసులో ఎప్పుడు కూడా ఆ పరమాత్మని ప్రతిష్ఠించాలి. ఎప్పుడు నిరంతరము కూడా అందరిలో కూడా భగవంతుడిని చూడాలి. ఎంతో ఆ మనసుకు సాధన చేస్తే తప్ప ఆ భగవంతుడు సాక్షాత్కరించడు. ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన బయటెక్కడ కనిపించడు. ఆయన్ని మనలోనే మనము దర్శించాలి. దానికి ధ్యాన మార్గమే సరైన మార్గం. ఊరికే కనిపించేస్తాడా దేవుడు? ఊరికే కనిపించేసేట్లా కొంటే ఇంకేముంది కదా! కాబట్టి ఎంతో సాధన చేయాలి. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే మరి దేవుడు మన ముందర ప్రత్యక్షం అవుతాడంటే కాదు. ఎంతో సాధన చేయాలి. ఎంతో సాధన చేస్తే ఖచ్చితంగా మన 2 కళ్ళు మూసుకుంటే ఆ దివ్య దృష్టి ద్వారా భగవంతుడిని దర్శిస్తాం. అలాగే చూడండి ఒక మహారాజు ఆయన ఆస్థానంలో కొంతమంది
కవులున్నారనమాట. ఆయనకొక సందేహం కలిగింది మహారాజుకి. మహారాజుకి ఏ సందేహాలు కలిగినా అక్కడున్నటువంటి కవులు వాటిని తీరుస్తారనమాట. ఆయనకొక సందేహం కలిగింది. ఏమంటే, దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎవరిని చూస్తూ ఉంటాడు? దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎవరిని చూస్తూ ఉంటాడు? దేవుడు ఏం చేస్తా ఉంటాడు? అనే 3 ప్రశ్నలు ఆయనకి వచ్చాయన్నమాట. సరే ఎవరినడగాలి? కవులనడుగుతాడు. సరే దాంట్లో అందరూ చెయ్యిలు కదా! "సార్ మాకు తెలీదు, మాకు తెలీదని." దాంట్లో ఒక కవి గారుంటారనమాట. సరే ఆయన్నడుగుతాడు. "మీరు దీనికి సమాధానం చెప్పండి." సమాధానం చెప్పండి అంటే ఆయనేం చేస్తాడంటే, "రాజా నాకొక నెల రోజులు టైం కావాలి దీన్ని చెప్పాలంటే. మీరు అడిగారు కదా! దీన్ని చెప్పాలంటే నాకు ఒక 30 రోజులు గడువు కావాలంటాడు." సరే అలాగే నాయనా తీసుకో. నువ్వు 30వ రోజు రావాలి ఈ సభకి. అంతవరకు రానవసరం లేదని చెప్పేసి మహారాజు ఆయనకి సెలవిస్తాడు. సరే ఈయనకి పాపం తెలీదు. తెలీదు. వారం రోజులు చూస్తాడు. కానీ ఎవరినన్నా అడిగితే తక్కువ. ఎవరినన్నా అడిగితే తక్కువైపోతాము. ముందే కవి అని ఒక మంచి పేరుంది. వేరే వాళ్ళని అడిగితే తక్కువైపోతాము. సరే అడగలేడు. సరే ఏం చేయాలో తెలీదు. ఒక 8 రోజులు గడిచింది. ఆయనకి వ్యసనం పట్టుకునింది. నేను చెప్పలేనేమో అని. సరే అతని దగ్గర కొన్ని ఆవులున్నాయి. ఆవుల్ని చూసుకోవడానికి ఒక 14 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడనమాట. అతను ఎప్పుడు గూడా ఆవులను మేపుకొని వస్తా ఉంటాడు. ఆ డ్యూటీ అతను చేస్తా ఉంటాడు. అతను చూస్తాడనమాట ఈ కవి గారిని. "ఏమండి మీరు ఇంతకు ముందులాగా సంతోషంగా లేరు. ఏదో బాధతో, వ్యసనంతో ఉన్నట్టుగా నాకు కనిపిస్తా ఉంది" అని జెప్పేసి అడుగుతాడు. అడిగితే, "ఒరేయ్! నీ పిల్లోడు నీకేం తెలుసు నువ్వు పోరా" అంటాడు. లేదు లేదండి మీరు చెప్పండి అని అతను అడుగుతాడనమాట. సరే అప్పుడు చెప్తాడనమాట. ఏమంటే, "రాజుగారు ఇలా అడిగారు. ఏమంటే, దేవుడు ఎక్కడుంటాడు? మరి దేవుడు ఎవరిని చూస్తూ ఉంటాడు? మరి దేవుడు ఏం చేస్తా ఉంటాడు?" అని 3 ప్రశ్నలు అడిగాడు. మరి నాకు సమాధానము తెలియలేదు. దాని వల్ల నాకు వ్యసనం పట్టుకునింది అంటాడు. అయ్యో! ఇంతేనా? ఇంతేనా? మీరు మర్చిపోండి. నేను 30 రోజు నాకొక చీటీ రాసియండి. నేను కొంచెము బిజీగా ఉన్నాను. నా అందువల్ల నేను ఈ కుర్రాడిని పంపిస్తాను. ఈ కుర్రాడొచ్చి మీకు సమాధానం చెప్తాడని చెప్పేసి ఒక చీటీ రాసేయండి చాలు. నేను 30 రోజు పోతానంటాడు. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు భాగవతము, రామాయణము, మహాభారతము లోని కథలన్నీ చెప్పేదన్నమాట. చిన్నప్పటి నుంచి అతనికి ఇంటికి పోయిన తర్వాత అన్ని కథలన్నీ గూడా చక్కగా చెప్పేది. కాబట్టి ఆ అబ్బాయికి ఆ చిన్నప్పటి నుంచి అంటే దేవుడు అయితే ఎక్కడుంటాడు? ఏం చేస్తా ఉంటాడు? ఇవన్నీ తెలుసు. ఎందుకంటే కథల ద్వారా విన్నాడు. భగవద్గీత విన్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారు చెప్తూ ఉంటే ప్రతిరోజు ఆమె ఏదో ఒక కథ చెప్పేదన్నమాట. సరే ఈ అబ్బాయి ఏం చేశాడు? 30వ రోజు ఆ రాజు దగ్గరికెళ్ళాడన్నమాట. ఒక చీటీ పట్టుకొని పోయినాడు. అంత సభలో సమావేశమై ఉన్నారు. అందరూ ఈరోజు ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు వింటామని. సరే ఇంక అందరూ గూడా వేచి చూస్తా ఉన్నారు. ఈ అబ్బాయి ఆ సమావేశానికి వెళ్ళాడన్నమాట. వెళ్ళిన తర్వాత సరే ఆ చీటీ చూపిస్తాడు మహారాజుకి. మహారాజా ఇలాగా హ్మ్. హ్మ్. ఆ కవి గారు పంపించారు. మీరు అడిగిన 3 ప్రశ్నలకి సమాధానంగా అని జెప్పేసి. చెప్పడానికి ఈ సమాధానము చెప్పడానికి ఈ కవి గారికి పంపించారని జెప్పేసి చెప్తాడన్నమాట. సరే ఓకే నాయనా నువ్వు చెప్పు. అప్పుడు చెప్తాడు. రాజుగారు చెప్పేవాళ్ళెప్పుడు పైనుండాలి.
వినేవాళ్ళు ఎవరు ఎప్పుడు కింద ఉండాలి. మీరు సింహాసనము దిగితే నేను అక్కడ కూర్చొని చెప్తానంటాడు. సరే, ఇది కరెక్టా కాదా అని రాజు అక్కడున్న వాళ్ళనందరిని అడుగుతాడు. అవును. అవునండి. ఎప్పుడు చెప్పేవాళ్ళు పైనుంటారు. వినేవాళ్ళు కిందుంటారని జెప్పేసి వాళ్ళు కూడా చెప్తారన్నమాట. సరే, మహారాజు సింహాసనం దిగి పక్కన కూర్చుంటాడు. ఈయన చెప్పే ఆయన ఈ అబ్బాయి పైన కూర్చుంటాడు. ఆ కూర్చున్న తర్వాత, సరే రాజా, మీ మొదటి ప్రశ్నకి సమాధానం ఏమంటే, అంటే మీరడిగారు, దేవుడు ఎక్కడుంటారని. ఒక గిన్నెలో పాలు తెప్పించండి అన్నారు. సరే, వాళ్ళు తెప్పించారన్నమాట ఒక గిన్నెలో. రాజా, దీంట్లో ఈ పాలల్లో నుంచే నెయ్యొస్తుంది. అవునా? కాదా? అవును. మరి ఆ నెయ్యిని చూపించండి ఇక్కడ ఈ పాలల్లో. అంటే నెయ్యిని ఎట్లా చూపిస్తాం? నెయ్యి అంతా దాంట్లో ఉంటుంది అంతా. దాన్ని కాచి, చల్లార్చి దాంట్లో తోడు పెడితే పెరుగవుతుంది. మరి ఆ పెరుగు చిలికితే వెన్నొస్తుంది. వెన్నను కాచితే నెయ్యొస్తుంది. అలాగే ఈ పాలలో ఎలాగైతే నెయ్యుంది, కనిపించలేదు. అంటే ఈ ఒక రోజులో చెడిపోయే పాలలో ఎప్పటికీ చెడిపోని నెయ్యుంది. అలాగే ఈ సృష్టి మొత్తంలో కూడా అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఈ పాలలో నెయ్యిలాగా ఈ మొత్తము సృష్టి అంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని మీ మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం అని చెప్తాడు. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన లేని స్థలమే లేదు. ఎక్కడైనా ఉన్నాడాయన. అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు గదా! ఇందుగలడు అందులేని సందేహం వలదు ఎందెందు వెతికినా గలడని. ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడాయన. అలాగే రెండో ప్రశ్నకి సమాధానంగా, అంటే రెండో ప్రశ్న దేవుడు ఎవరిని చూస్తా ఉంటాడని. సరే, ఆయన ఒక దీపం తెమ్మంటాడనమాట. దీపం తెండి అని. సరే, ఒత్తి పెట్టి ఆ మధ్యలో ఒత్తుంటుంది. చుట్టూ నూనె పోసి అంటిస్తారు. ఆ దీపము ఆ చుట్టూ కూడా వెలుగునిస్తా ఉంది. రాజా, ఈ దీపము ఎవరిని చూస్తోంది? ఏ వైపు చూస్తోంది దీని వెలుగు అంటాడు. ఆ రాజు చూస్తాడనమాట. ఆ దీపము ఆ చుట్టూ వెలుగొస్తా ఉంది. అంతటా వెలుగొస్తాంది చుట్టూ. ఏ వైపు చూస్తోంది అని అడుగుతాడు. ఏ వైపేమి? అంతా ఉంది గదా! దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. దేవుడు అందరిని చూస్తుంటాడు. అంతటా చూస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కరినే చూడడు. మీ రెండో ప్రశ్నకు సమాధానం ఇదే. అంటే దేవుడు అందరిని చూస్తూ ఉంటాడు. ఆయన లేని స్థలమే లేదు కదా! ఆయన అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉన్న ఆయన అందరిని చూస్తా ఉంటాడు. మరి మీ మూడో ప్రశ్న, దేవుడు ఏం చేస్తా ఉంటాడు? అంటే మీ మూడో ప్రశ్నకి సమాధానం, రాజా, మీరు రాజు, నేను సామాన్యమైనటువంటి ఒక బాలుడిని. చూడండి, నేను సింహాసనం పైన కూర్చున్నాను. అలాగే జ్ఞానవంతుల్ని ఆయన మంచి స్థితిలో ఉంచుతాడు. చూడండి, నాకేం అర్హత ఉంది ఇక్కడ కూర్చోవడానికంటే, నేను ఇక్కడ చెప్తున్నాను. మరి ఆ జ్ఞానవంతుల్ని ఇలా కూర్చోబెడతారు. రాజైనా గాని పక్కన కూర్చోవాల్సిందే. మరి దేవుడు ఇది చేస్తా ఉంటాడు. మీ మూడో ప్రశ్నకి సమాధానంగా. అంటే చూడండి, అంటే ఇక్కడ అవ్ అవ్యక్త దీని భూతాన్ని వ్యక్త సారీ అవినాశి. అవినాశి తు తద్విద్యేన సర్వమిదం తతం. ఆత్మ అవినాశి, ఆత్మ అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. శాశ్వతమైనటువంటి ఆత్మని ఎవరు కూడా నాశనం చేయలేరు.
మరి ఎందుకు చెప్తున్నాడు ఇది అంటే, ఎంతో మంది భయపడతా ఉంటారు. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. అంటే మనం శాశ్వతలము. మనం అంతటా ఉన్నాము. దేనికోసం కూడా భయపడాల్సిన అవసరం లేదు. దానికోసమే ఇవన్నీ కూడా పరమాత్మ చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూస్తాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తామధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవ తత్ర కా పరిదేవనా అవ్యక్తాదీని భూతాని వ్యక్తామధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవ తత్ర కా పరిదేవనా అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఈ జీవులన్నీ కూడా అవ్యక్త దీని భూతాన్ని భూతాన్ని అంటే అక్కడ అన్ని జీవరాశులు, ఒక మానవుడే కాదు 64 లక్షల జీవరాశులు కూడా పుట్టుక ముందు అవ్యక్తంలో ఉంటాయి. పుట్టుక ముందు మనం ఎక్కడున్నాం తెలుసా? మనకి తెలీదు. తెలుసా? తెలీదు కదా. మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అది తెలుసా? తెలీదు. పుట్టుక ముందు ఎక్కడున్నామో తెలీదు. మరణించిన తర్వాత ఎక్కడికి పోతామో తెలీదు. మరి కానీ ఈ మధ్య కాలంలో మాత్రము అందరికీ కనిపిస్తాం. అంతే కదా. ఇప్పుడు చిన్న బిడ్డ ఉంది. గర్భంలో ఉంది. ఆ బీజము ఆ గర్భంలో పెరిగి 9 నెలలు నిండిన తర్వాత బయటకొస్తుంది. లోపల ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందో మనకు తెలుస్తుందా? తెలీదు. బయటొచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓహో! తెల్లగా ఉందా? నల్లగా ఉందా? లేదా అన్ని సక్రమంగా ఉన్నాయా? అన్ని సక్రమంగా లేవా? అవయవాలన్నీ గూడా అని జెప్పేసి ఎప్పుడు తెలుస్తాయి? ఆ బయటొచ్చిన తర్వాత తెలుస్తాయి. అలాగే మనం పుట్టక ముందు అవ్యక్తంలో ఉన్నాము. మరి మరణించిన తర్వాత ఎక్కడికెళ్తున్నాము? తెలీదు. అవ్యక్తంలోకి ఎళ్ళిపోతున్నాం. కానీ ఈ మధ్యలో మాత్రమే మనము అందరికీ వ్యక్తమవుతున్నాము. మరి దీనికోసం మనం ఎందుకు బాధపడాలి? మనము బాధపడాల్సిన పని లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. దానికోసం అర్జున ఎందుకు బాధపడతావు? మనం ఎప్పుడు గూడా ఉన్నాం. మరి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏమంటే ఒకాయన తెల్లవారి లేచాడన్నమాట. టైం జూసాడు. టైము చూసాడు టైం ఎంత అని. టైం చూస్తే 10 అయింది. అయ్యో! ఇదేమిది? మామూలుగా నేను 8 గంటలకి ఆఫీస్‌కెళ్ళాలి కదా! 10 అవుతోంది. ఎందుకు లేసి టకటక హాల్లోకెళ్ళాడు. హాల్‌లో ఎంతో మంది జనాలున్నారు. ఏడుస్తా ఉన్నారు. ఆడికేం అర్థం కాలే. సరే బయటికెళ్ళాడన్నమాట. బయట చూస్తే పేపర్ పడుంది. పేపర్ పడితే చూసాడన్నమాట. ఏమంటే శ్రద్ధాంజలి కాలం ఉంది. పేపర్‌లో ఏముంది? శ్రద్ధాంజలి కాలం. ఆ కాలంలో ఈయన ఫోటోనే ఉంది. ఇదేమిది? నా ఫోటోనే ఉంది. నాకు అర్థమే కాలేదు. మళ్ళా హాల్లోకొస్తాడన్నమాట. హాల్లోకొస్తే అతడి దేహం ఉంది అక్కడ. దాని చుట్టూ అందరూ ఏడుస్తా ఉన్నారు. అలా చూసాడు ఎవరెవరు అని. అంటే ఈయనకి ఏమర్థమవుతోంది? నేను చనిపోయినాను. అంటే ఫస్ట్ అర్థం కాలే. శరీరం అక్కడుంది. కానీ ఈయనున్నాడు. చూసాడు. తల్లి ఏడుస్తా ఉంది. అలా చూసాడు. భార్య ఏడుస్తా ఉంది. చిన్న కూతురు, నాలుగో కూతురు పుట్టిందని అసలు ఒకసారి కూడా ఎత్తుకోలేదు. ఆమె ఏడుస్తా ఉంది. ఆ అమ్మాయి. 10 నెలలు పాప. ఏం జరిగిందో తెలీదు. ఆ తల్లి ఏడుస్తాంది. ఆ పాప ఏడుస్తా ఉంది.
మళ్ళా చూసాడు. ఒక 2 సంవత్సరాల్లో అప్పుడు ఒక స్నేహితుడిని చిన్న విషయానికి దూరం చేసుకున్నాడు. అతను ఏడుస్తా ఉన్నాడు. అతను కూడా ఏడుస్తా ఉన్నాడు. తల్లిని "అమ్మా నువ్వు తిన్నావా?" అని ఏ రోజు "నీ ఆరోగ్యం బావుందా?" అని ఏ రోజు పట్టించుకోలేదు. కానీ తల్లి ఏడుస్తా ఉంది. నాలుగవ కూతురు పుట్టిందని భార్యతో సరిగ్గా మాట్లాడేది లేదు. ప్రేమగా చూసుకునేది లేదు. కానీ భార్య ఏడుస్తా ఉంది. నాలుగవ కూతురు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ప్రేమగా ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు. కానీ ఆ కూతురు ఏడుస్తా ఉంది. కూతురు ఏడుస్తా ఉంది. స్నేహితుడు ఒక చిన్న విషయానికి ఆయనతో మాట్లాడడం మానేసినాడు. స్నేహితుడు కానీ వచ్చి ఏడుస్తా ఉన్నాడు. బాధపడతా ఉన్నాడు. సరే అంటే అది చూస్తాడన్నమాట అన్నీ. దేవుడా! నాకు ఒక్క అవకాశం గనక ఇస్తే, నేను మళ్ళా ఆ శరీరంలోకి గనక వస్తే, నేను నా తల్లిని బాగా చూసుకుంటాను. నా తల్లి నన్ను ఎంతో ఇష్టపడింది. ఎంతో చక్కగా నన్ను పెంచింది. నాకు విద్యా బుద్ధులు నేర్పించింది. మరి నేను నా తల్లిని పట్టించుకోవడం మానేశాను. బిజీ లైఫ్ అయిపోయింది. కానీ ఇప్పుడు గనక నాకొక అవకాశం ఇస్తే, నేను నా తల్లిని చక్కగా చూసుకుంటాను. నా తల్లిని నేను ఎంతో ప్రేమతో చూసుకుంటాను. కానీ నాకు ఒక్క అవకాశం ఒక అవకాశం ఇస్తే మా అమ్మని చూసుకుంటాను. ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుస్తాంది చనిపోయిన తర్వాత. మా అమ్మ ఎంత బాధపడతా ఉందో. మా అమ్మ నేను చిన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉంటే నాకు గోరుముద్దలు తినిపించేది. చక్కగా చూసుకునేది. కానీ నేను పెద్దయిన తర్వాత ఆమెను పట్టించుకోవడమే మానేశాను. ఇప్పుడు గనక నాకు ఒక అవకాశం ఇస్తే నా తల్లిని బాగా చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం దేవుడా అని చెప్తా ఉన్నాడు. నాకు ఒక్క అవకాశం ఇస్తే నా తల్లిని బాగా చూసుకుంటాను. ఇంతవరకు పట్టించుకోలేదు. సరే భార్య ముగ్గురు కూతుర్లు పుట్టారు. ఇంకా మళ్ళా కొడుకు పుడతాడేమో అనుకుంటే, మళ్ళా నాలుగోది కూడా కూతురే పుట్టింది. సరే అప్పటి నుంచి సరిగ్గా భార్యను చూసుకోవాలి. చెడామడా తిట్టడము, ఇంకా ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఆమె ఏడుస్తా ఉంది. గోరున ఏడుస్తా ఉంది. దేవుడా నాకొక్క అవకాశం ఇస్తే, నా భార్యని చక్కగా చూసుకో. ఇంక తిట్టను. ఇంకెప్పుడు కూడా తిట్టను. చూసుకుంటా. కానీ నాకొక్క అవకాశం ఇవ్వు. నేను మళ్ళా బతకాలి. ఎందుకంటే అన్నీ మనకు కావాల్సినన్ని సమకూర్చేది ఎవరంటే భార్య. మనకేం కావాలో అవన్నీ ఎవరు సమకూరుస్తారు? తల్లి తర్వాత భార్య అన్ని సమకూరుస్తుంది. కాబట్టి నేను చక్కగా చూసుకుంటాను నా భార్యని. ఇంకెప్పుడు తిట్టను. నాకు ఒక అవకాశం ఇయ్యి. సరే కూతురు. ఆ అమ్మాయికి నాలుగో కూతురు పుట్టింది. ఆ పుట్టడంలో ఆమె తప్పేం లేదు. అసలు ఆ భార్యాభర్తలు ఇద్దరు గూడా. అంటే భార్య తప్పేమన్నా ఉందా అంటే ఏం లేదు. ఆ బిడ్డ వచ్చింది. సరే ఆ బిడ్డ వచ్చింది. దాంట్లో ఆ బిడ్డ తప్పేముంది? ఏం లేదు. అంటే తప్పు భార్యాభర్తలు ఇద్దరు యొక్క దీంతోనే ఆ బిడ్డ వస్తుంది గానీ, దాంట్లో భార్య తప్పు లేదు, భర్త గొప్పతనం ఏం లేదు. ఇద్దరు కోరుకున్నారు బిడ్డ కావాలని. మరి ఆ బిడ్డ వచ్చింది. ఆ బిడ్డ ఏ బిడ్డో ఎవరికీ తెలీదు. ఆ బయటొస్తే తప్ప. సరే ఇది నా భార్య తప్పు కాదు. నాలుగో కూతురు పుట్టిందంటే దాంట్లో నా తప్పు కూడా ఉంటుంది అని జెప్పేసి నేను ఒప్పుకుంటా ఉన్నాను. నా కూతుర్ని నాకొక అవకాశం ఇస్తే నా కూతుర్ని నేను ఎత్తుకుంటాను. నేను చక్కగా చూసుకుంటాను. ఇంతవరకు ఒక్కసారి కూడా 10 నెలల్లో ఒక్కసారి కూడా తాకలే ఆ బిడ్డని.
ఇప్పుడు నేను ప్రేమగా తీసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇయ్యి. అలాగే స్నేహితుడు చిన్న విషయానికి ఆ స్నేహితుడిని దూరం చేసుకున్నాను. మాట్లాడడం మానేశాను. ఆ స్నేహితుడితో మాట్లాడడం మానేశాను. నాకొక్క అవకాశం ఇస్తే నేను ఆ స్నేహితుడితో నేనే మాట్లాడతాను. అతను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనే మాట్లాడతాను. కానీ దేవుడా ఒక్క అవకాశం ఇయ్యి. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేనివన్నీ సరిచేసుకుంటాను. అంటే నా తల్లిని బాగా చూసుకుంటాను. నా భార్యని బాగా చూసుకుంటాను. నా బిడ్డని బాగా చూసుకుంటాను. మరి నా స్నేహితుడితో నేనే మాట్లాడతాను. అని అరుస్తా ఉన్నాడన్నమాట. అరుస్తా ఉంటే అప్పుడు వాళ్ళ భార్య అడుగుతుంది. ఏవండి? ఏవండి? అని లేపుతుందన్నమాట. అంటే అక్కడ కలొచ్చింది ఆయనకి మొత్తం. ఈ కల్లో జరిగింది. కానీ వాస్తవంగా ఆయన నిజంగానే దేవుడికి థాంక్స్ చెప్తా ఉన్నాడు. దేవుడా! నీకు కృతజ్ఞతలు నేను మారిపోయాను. ఇప్పటి నుంచి నా తల్లిని చక్కగా చూసుకుంటాను. నా భార్యని, నా బిడ్డని, నా స్నేహితుడిని అందరిని నేను బాగా చూసుకుంటాను. అందరితో బాగా మాట్లాడతాను. నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినావు అని చెప్పేసి ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్తా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు కూడా నిరాశపరచకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా చూడకుండా మనము వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి వాళ్ళని మనం చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడొచ్చాం మనం ఉండేది తక్కువ సమయం. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు. ఎక్కడికి పోతామో తెలీదు. కానీ ఈ మధ్య భాగంలో మనము మన మనకు ఈ జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల్ని మనము చక్కగా చూసుకోవాలి. అలాగే మన భార్యని, మన బిడ్డల్ని, మరి మన స్నేహితుల్ని అంటే ఎంత చిన్న చిన్న కారణాలకి స్నేహితుల్ని దూరం చేస్తూ ఉంటారు. కానీ ఈడ జీవించేదే తక్కువ టైము. దాంట్లోనే ఇంకా రకరకాల సమస్యలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ గూడా ఉంటాయి. కానీ ఇవన్నీ అవసరం లేదు. చక్కగా మరి మనము మన స్నేహితులతో, మన బిడ్డలతో, తల్లిదండ్రులతో అంతా కూడా చక్కగా మనము ఉండాలి అని జెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా అంటే మనం పుట్టక ముందు ఎక్కడున్నామో తెలీదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో తెలీదు. ఆ మధ్యలో మాత్రం వ్యక్తం అవుతాము. కానీ మధ్యలోనే ఈ కుటుంబం అన్నీ వస్తుంది. కానీ మనం ఉండేంత వరకు గూడా హాయిగా, ఆనందంగా జీవించాలి. మనతో ఉండేవాళ్ళని కూడా హాయిగా పెట్టాలి. హాయిగా ఉంచాలి. మరి ముఖ్యంగా మనకి ఈ, ఈ జన్మ ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులని మనం చక్కగా చూసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయరాదు. మరి అలాగే మన భార్య బిడ్డల్ని కూడా చక్కగా చూసుకోవాలి. అలాగే మనకి స్నేహితులుంటారు. వాళ్ళనెప్పుడు కూడా ఏ కారణం చేత వదులుకోకూడదు. అది ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నాడు. మరి అంటే ఈ ఆత్మ పుట్టక ముందు ఎక్కడుందో తెలీదు. పుట్టిన తర్వాత మరణించిన తర్వాత ఎక్కడికెళ్తుందో కూడా తెలీదు. ఈ మధ్యలో మాత్రము వ్యక్తమవుతుంది. అంటే శరీరాన్ని ధరిస్తుంది కాబట్టి, ఈ స్థూల ఈ స్థూలంగా కనిపిస్తున్న ఈ శరీరం కనిపిస్తుంది కాబట్టి వ్యక్తమవుతున్నాము. మరి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మరి అది ఎక్కడికి పోతుందో తెలీదు. అందుకే చెప్తున్నాను. అంటే ఆత్మ శాశ్వతమైంది. న జాయతో न जायते म्रियते वा कदाचित् नायम् भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायम् भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न हन्यते
అన్యమానే శరీరే. ఇక్కడ పరమాత్మ చెప్తున్నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం. ఎప్పుడు జాయతే పుట్టడం లేదు, మరి మ్రియతే చనిపోవడము లేదు. ఒకానొకప్పుడు ఉండి ఒకానొకప్పుడు లేకుండా ఉండేది కూడా కాదు. ఎవరు? ఆత్మ ఒకప్పుడు పుట్టేది కాదు, మరణించేది కాదు, ఒకానొకప్పుడు ఉండి ఒకానొకప్పుడు లేకుండా ఉండేది కూడా కాదు. మరి ఆత్మ ఎప్పుడు కూడా పుట్టదు. ఆత్మ పుట్టుక లేనిది. ఆత్మ పుట్టుక లేనిది. మరి శాశ్వతమైనది, సనాతనమైనది. శాశ్వతమైనది, సనాతనమైనది, పుట్టుక లేనిది. ఇది ఎప్పుడు పుట్టదు, చనిపోదు. మరి శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు. శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ చంపబడదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అంటే ఆత్మ శాశ్వతమైనది అని ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఆత్మ శాశ్వతం. మరి ఎలా తెలుసుకోవాలి ఈ ఆత్మను గురించి? ఆత్మ గురించి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, ఏదైనా కానీ సాధన చేస్తేనే. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఈ శరీరాన్ని చూస్తాము. ఆ శరీరము పొట్టిగా ఉంది, ఆ పొడుగ్గా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది. మరి ఆడ, మగ అని చెప్పేసి ఇలా చూస్తామే కానీ, అంటే శరీరాన్ని చూస్తున్నాం కానీ ఆత్మని చూస్తున్నామా? ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపించదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆత్మ కనిపించదు. సరే, ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఉన్నారు? మన శరీరాన్ని చూస్తా ఉన్నాం. కానీ ఆత్మ కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అది శాశ్వతమైంది. అందుకే పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే, ఎవరు దేనికోసము బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎవరు ద్వేషించిన అవసరం లేదు. మనం ఇక్కడ ప్రేమించడానికి, తెలుసుకోవడానికి వచ్చాం. మానవుడు అంటే ప్రేమ స్వరూపుడు. మరి ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే సాధన చేయాలి. ఎందుకంటే సాధన చేస్తే తప్ప మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం గుర్తించలేం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తిస్తామో అప్పుడు అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడగలుగుతాం. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, శాశ్వతమైంది ఆత్మ. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయోః అజో నిత్యః శాశ్వతః శాశ్వతో అయం పురాణమైంది. నా హన్యతే అన్యమానే శరీరం. ఈ శరీరాన్ని ఎవరు కూడా చంపలేరు. మరి ఈ ఆత్మని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సాధన చెయ్యాలి. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే సాధన చేయాలి. ఎందుకంటే ఆత్మని గురించి తెలుసుకుంటే ఇంకా దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ బాధ, దుఃఖం కూడా మనకి ఉండదు. మరి ఏం చేయాలి అంటే, సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. కాల సర్పమును మెడలో దాచి పూలమాలగా తలచవచ్చురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుని చేరవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుని చేరవచ్చురా. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా.
సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కాబట్టి సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే మనకు సాధ్యం కానిది ఏం లేదు. ఈ ఈ జన్మలో మనం ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అవుతుంది. సాధ్యం కానిది ఏం లేదు. మనం అనుకుంటే అవుతుంది. దివ్య చక్షువు కావాలి. మామూలుగా పుడతాము, చనిపోతాము అది కాదు. మన గురించి మనం తెలుసుకోవాలి. దివ్య దృష్టి పొందాలి. ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి. గత జన్మలు తెలుసుకోవాలి. భవిష్యత్తు గురించి కూడా అన్నీ తెలుస్తాయి. ఎప్పుడైతే సాధన చేస్తామో వాయుపుత్రుడు కావాలి మనమందరం కూడా. వాయుపుత్రుడికి అష్టసిద్ధులు ఉంటాయి. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకమ్య, ఈశత్వ, వశిత్వ. ఈ అష్టసిద్ధులు మనకి వస్తాయి. మనం అందరూ కూడా ఏం కావాలి అంటే వాయుపుత్రుడు కావాలి. అష్టసిద్ధులు కూడా వస్తాయి. అందరికీ వస్తాయి. మరి దానికోసం సాధన చేయాలి. సాధన చేస్తే సాధ్యం కానిది ఏది లేదు. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. ఈ జీవితం ఆనందంగా గడపడానికి వచ్చాము. ఆనందంగా గడుపుతాము. ఏది కోల్పోలేదు. కానీ మనం ఏదోదో కోల్పోయినాము, ఏదోదో అనుకుంటాం. కానీ ఏది కోల్పోవడానికి రాదు. నేర్చుకుంటాం ఇక్కడ అంతే. అన్ని లెసన్సే. నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్నది 10 మందికి చెప్తాం. కాబట్టి అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అన్ని విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్నటువంటి ఆత్మని దర్శిస్తారు. ఆ దర్శించడం వల్ల ఏమి లాభము? ఆనంద స్థితి. ఎప్పుడు కూడా హ్యాపీనెస్. అందరితో హ్యాపీనెస్. హాయిగా ఉంటాము. ఆనందంగా జీవిస్తాము. మరి ఒకాయన ఒక రాజు అన్నమాట. ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఆనందం లేదు. దానికోసము ఎన్నో చేస్తా ఉంటాడు. ఎన్ని చేసినా అంటే ఆ నాట్యం, సంగీతం వింటాడు. అది ఇది ఎన్నో రకరకాలుగా చూసినా కానీ అప్పటికి సంతోషంగా ఉంటుంది కానీ తర్వాత ఆనందం లేదు. ఒకానొకసారి ఆయన ఏం చేస్తాడంటే చేస్తాడన్నమాట బ్యాట్‌ని. సరే బయలుదేరితే అక్కడ ఒకాయన కూర్చో ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే తపస్సు. ఆయన ఫేస్‌లో ఒక అపారమైనటువంటి అంటే శాంతి, ఆనందం కనిపిస్తా ఉంటుంది. అలా నవ్వుతూ ఆ ఆనందం కనిపిస్తూ ఉంటుంది. మరి ఎంతో శాంతితో అసలు ఆయన్ని చూడగానే ఆయనకి ఆ పూజ్య భావం కలుగుతుందన్నమాట. సరే ఆయన అక్కడ అక్కడే కూర్చుంటాడు. వేటకు వెళ్ళకుండా అక్కడే కూర్చుంటాడు ఆయన దగ్గర. ఆయన లేచే వరకు అలా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయనకి నమస్కారం చేసి, "స్వామి, మీలో ఈ దివ్య తేజస్సు వెలుగుతోంది మీ మొహంలో. ఎంతో శాంతి ఉంది మీ మొహంలో. నేను ఎంత ప్రయత్నించినా గాని నేను ఈ శాంతిని పొందలేకపోతున్నాను. ఏదో అలజడి, ఏదో ఆరాటము. నా జీవితము మీలాగా నాకు కూడా ఈ శాంతి కలగాలంటే ఏం చేయాలి?" అని అడుగుతాడన్నమాట ఆ ఋషి. నాయనా ఏమీ లేదు. నేనేం చేస్తున్నానంటే నాతో నేను మమేకమై ఉన్నాను. నాలో ఉన్నటువంటి భగవంతునితో నేను కలిసి ఉన్నాను. అందుకే నేను ఇంత హాయిగా ఆనందంగా ఉన్నాను. నువ్వు గనక నీలో ఉన్నటువంటి భగవంతునితో ఏకమైతే నువ్వు కూడా ఆనందంగా ఉంటావు. నీ మనస్సు బయట విషయాల పైన ఎప్పుడు ఉంటే నువ్వు ఆనందాన్ని ఎప్పటికీ పొందలేవు. నువ్వు ఆనందాన్ని పొందాలంటే నీతో నువ్వు కలిసి ఉండాలి. కాబట్టి నీతో నువ్వు కలిసి ఉండాలంటే దానికి ఒకే ఒక సాధన ఉంది. ధ్యానము. ఆ ధ్యానం గనుక నువ్వు చేయగలిగితే నువ్వు కూడా ఆనంద స్థితిలో ఉంటావు. మరి ఏం పెద్ద కష్టమేం కాదు. నీ నువ్వు వాయుపుత్రుడు కావాలి. నీ శ్వాస మీద ధ్యాస పెట్టు.
నీ ధ్యాస నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు వాయుపుత్రుడిగా అయితే నువ్వు ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటావు. ప్రతి ఒక్కరు వాయుపుత్రుడు కావాలి. ఆంజనేయ స్వామి కూడా అది చెప్తాడనమాట. ప్రతి ఒక్కరు వాయుపుత్రులు కావాలి. ఎలా వాయుపుత్రులు అవుతామంటే వాయువు గమనిస్తే వాయుపుత్రులు అవుతాం. అంతే. ఆయన కూడా చెప్పింది అదే. ఏమంటే నా ప్రతి ఒక్కరు కూడా వాయుపుత్రులు కావాలి. స్వామి మేము ఎలా వాయుపుత్రులు అవుతాము అంటే, మీ ఏం పెద్ద కష్టం కాదు. మీరు వాయువుని గమనిస్తే వాయుపుత్రులు అవుతారని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యంత శక్తివంతులే. అది తెలుసుకోవాలి. మనం అత్యంత శక్తివంతులే కానీ, మనము మన శ్వాసతో మనము ఎప్పుడు కూడా నిరంతరము శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటే, మన పనులు చేసేటప్పుడు మనం పనులు చేస్తాం. మిగతా టైం ఖాళీగా ఉన్నప్పుడు శ్వాసను గమనిస్తాం. పనున్నప్పుడు పని చేస్తాం. లేదా ఎప్పుడు ఏం పని లేనప్పుడు శ్వాస మీద ధ్యాస. ఎంతోమంది నిద్ర రాలేదు అని చెప్తా ఉంటారు. ఎంత నిద్ర రాకపోయినా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యాస ఉంచితే చాలు. మనం హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ శ్వాస మీద ఆ ధ్యాస ఉంచాలి. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఈ శాశ్వతమైంది ఆత్మ. న జాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవితవా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక స్కూటర్ తోలేది రాదనుకోండి మనకి. స్కూటర్ తోలేది రాదు. ఏం చేస్తాము? మనం నేర్చుకోవాలనుకున్నాము. కొన్ని రోజులు ప్రయత్నం చేస్తే, ఒక 10 రోజులు ప్రయత్నం చేసినామనుకోండి వచ్చేస్తుంది. అంతే కదా! అంటే నువ్వు ప్రయత్నం చేయలేదు. ఆ స్కూటర్ నేర్చుకోవాలనుకున్నావు. నువ్వు స్కూటర్‌ని చూసుకుంటా ఉన్నావనుకో, 10 సంవత్సరాలైనా స్కూటర్‌ని చూసుకుంటానే ఉంటావు. అవునా కదా! ఇప్పుడు స్కూటర్ ఉంది మనకి. 10 సంవత్సరాలైనా ఆ స్కూటర్ తీసుకున్నామా, అలా చూసుకుంటా ఉంటే వస్తుందా? స్కూటర్ నేర్చుకోలేం. అదే ఆ స్కూటర్ తీసినప్పటి నుంచే రోజు ప్రయత్నం చేసినామనుకోండి, 10 రోజులకో, 15 రోజులకో నేర్చుకునేస్తాం. అది పెద్ద కష్టమేం కాదు. ఆత్మ ఉంది. ఆత్మ ఎవరో చెప్తా ఉన్నారు విన్నాము. ఆత్మ మనలో ఉందని మనకెట్లా తెలుస్తది? ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కారుంది. కార్ డ్రైవింగ్ రాదు. నేర్చుకోవాలి. డ్రైవింగ్ స్కూల్‌కి పోతే ఒక 15 రోజుల్లో వాళ్ళు నేర్పిస్తారు. అంతకుముందు మనకొచ్చా డ్రైవింగ్ అంటే రాదు. డ్రైవింగ్ స్కూల్‌కి పోయాము, నేర్చుకున్నాము. ఇప్పుడు కార్ బాగా తోలుతాము. అంటే అంతకుముందు మనకొచ్చా? రాదు. ఇప్పుడు ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవాలంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోయి గట్టు పైన కూర్చొని చూస్తా ఉన్నామనుకోండి. సంవత్సరం రోజులు పోయి చూస్తా ఉంటే వస్తుందా? రాదు. ఆ నీళ్ళలో దిగి కొడితే ప్రయత్నం చేస్తే వస్తుంది. అంటే వాళ్ళు ఆ స్విమ్మింగ్ పూల్‌లో చెప్తారు. ఏదో బెండ్లు సహాయంతోనో, లేదా ఏదో ఒకటి కట్టి కట్టి మనకి ఎనకాల మనం తేలే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా కొట్టండి అది చూపిస్తారు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధన చేస్తే మనలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకుంటాము. ఒక గంట చేస్తే చాలా అంటే సరిపోదు. ఎంతో సాధన కావాలి. కొంతమంది గత జన్మల్లో ఎంతో సాధన ఉంటుంది. తద్వారా ఈ జన్మల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఓషో లాంటి మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు. మరి ప్రతిదానికి కూడా సాధన కావాలి. సాధన లేకుండా ఏది రాదు. ఒక విద్యార్థి ఉన్నాడు. అతను 10కి 10 పాయింట్స్ రావాలి అనుకుంటేనే వస్తాయి. అనుకోవాలి. అంటే దాని కోసం చదవాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే లేకుండా ఏదో ఆడతా పాడతా ఏదో రాసాము, చదివాము అనుకుంటే అక్కడ ప్రయోజనం లేదు. అంటే అక్కడ ఏది మనం అనుకుంటేనే సాధ్యమవుతుంది. అలాగే మనం కూడా ఆనంద స్థితి ప్రతి మనిషి గూడా ఎందుకొచ్చినాడు అంటే దుఃఖం లేని స్థితి అనుభవించడానికే ఇక్కడికి. ఎవరైనా మీరు ఏం కావాలి కోరుకో అంటే దుఃఖం కోరుకుంటారా? కోరుకోరు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఎవరు రోగంగా ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి అంటే అక్కడ మనము
ధ్యాన సాధన చేయాలి. మనలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకుంటే ఇంకెప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటాము. మరి అలాంటి ఆనంద స్థితిని సాధన ద్వారానే మనము పొందుతాము. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కచిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచిత్. ఒకానొక మహానుభావుడు ఆత్మని ఆశ్చర్యంగా చూస్తాడంట. ఒకానొకరు ఆత్మని గురించి ఆశ్చర్యంగా చెప్తారంట. ఒకానొకరు ఆత్మని గురించి వింటారు. కానీ ఈ విన్న వాళ్ళలో కొందరికి ఆత్మ గురించి అసలు ఏమీ తెలీదు. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. అంటే చూడండి, ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎంతో సాధన చేస్తే ఒకానొక రోజు మనము మన శరీరంలో నుంచి బయట వస్తాం. అంతవరకు ఏమనుకున్నాం మనము? ఈ శరీరమే నేను అనుకున్నాం. రుజువు కావాలి అనుకున్నాం. నేను నమ్మను, ఆత్మ ఉందంటే నేను నమ్మే పరిస్థితే లేదు. ఈ శరీరమే ఆత్మే శరీరము, శరీరం కన్నా వేరుగా ఏది లేదు అనుకున్నాం. కానీ సాధన చేస్తున్నప్పుడు ఒకానొక రోజు ఖచ్చితంగా మనము బయటకు వస్తాము. మన ఆత్మకి ఈ శరీరానికి ఒక వెండి పోగుంటుంది. అది చూసుకుంటాం, అది చూస్తాం. ఒకే రోజులో వచ్చేసిందా? ఆ ఆస్ట్రల్ ట్రావెల్ ఒకే రోజులో చేసామా? కాదు. ఎంతో సాధన చేస్తే ఖచ్చితంగా మనల్ని మనం చూసుకుంటాం. అంటే ఈ శరీరం కన్నా వేరుగా ఉన్నాం మనము అని ప్రథమంగా మనం చూసుకున్నాం. ఆశ్చర్యం వేస్తుంది. అవును, నేను ఇంతవరకు ఈ శరీరమే నేను అనుకున్నాను. ఇప్పుడు ఈ శరీరం కన్నా వేరుగా ఉన్నాను. ఎంత బాగుంది చూడు, నా శరీరం అక్కడ ఉంది. నిశ్చలంగా ధ్యానంలో ఉన్నాం, కానీ నేను అనే చైతన్యము ఇక్కడ ఉంది. నేను ఇక్కడున్నాను, కానీ నా శరీరం అక్కడ ఉంది. అది అనుభవంతో చెప్పేది. కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు. ఒక మహానుభావుడు ఆత్మని ఆశ్చర్యంగా చూస్తాడు. ఒక మహానుభావుడు ఆత్మ గురించి ఆశ్చర్యంగా చెప్తాడు. మరి కొంతమంది దీన్ని వింటారు, ఆశ్చర్యంగా వింటారు ఆత్మ గురించి. కానీ విన్న వాళ్ళకి కొంతమందికి ఆత్మ గురించి అస్సలు ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక బిడ్డ ఉంది, కడుపులో ఎలా ఉందో తెలియదు ఎవరికి. ఆ గర్భంలో నుంచి ఆ 9 నెలలు పూర్తయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ రూపం ఎలా ఉందో తెలుస్తుంది. వాళ్ళ అమ్మలాగా ఉందా, నాన్నలాగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఆశ్చర్యంగా చూస్తారు. అబ్బా, ఈ 9 నెలలు కడుపులో ఉండింది, ఎంత బాగుంది, పాప తెల్లగా ఉంది, చూడు ఆ పుట్టుమచ్చ ఎంత బాగుందో. ఇలా చూస్తాం, ఆశ్చర్యంగా చూస్తారు. అంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుంది గర్భంలో మనకు తెలియలేదు. ఆ బయట వచ్చిన తర్వాత మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే చూస్తా ఉన్నాం ఆశ్చర్యంగా. అంటే ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాం. చూసి ఆ ఆ తండ్రికి చెప్తాం అన్నమాట, ఎంత బాగుంది బిడ్డ, చాలా చక్కగా ఉంది అని చెప్పేసి. ఆ తండ్రి వచ్చి చూస్తాడు, ఎంత బాగుంది అని. సరే, ఇక్కడ తెలుసుకున్న విషయాన్ని బంధువులకి చెప్తాం అనమాట. అక్కడికి పోయి, పాప చాలా చక్కగా ఉంది, బాగా తెల్లగా ఉంది, ఎంతో అందంగా ఉంది, ముచ్చటగా ఉంది అని చెప్పేసి చెప్తాం.
కానీ వాళ్ళు విన్నారు. కానీ ఆ అమ్మాయిని చూసినారా? లేదు. అంటే ఎలా ఉందో చూసినారా? లేదు. ఆ వర్ణించడం మాత్రము వర్ణించారు. అది విన్నారంతే. కానీ అమ్మాయి ఎలా ఉందో తెలీదు. అలాగే ఆత్మ గురించి కొంతమంది, కొంతమంది ఆత్మని ఆశ్చర్యంగా చూస్తారు. కొంతమంది ఆశ్చర్యంగా వింటారు. కానీ ఆ విన్న వాళ్ళకి ఆత్మ గురించి ఏమీ తెలీదు. కాబట్టి ఆత్మ గురించి తెలుసుకోవాలంటే సాధన చేయాలి. మనం రావాలి బయట. అప్పుడు ఆశ్చర్యంగా చూస్తాం. ఎందుకంటే మేము ధ్యానం చేశామండి, ఆరోగ్యం ఆరోగ్యం పొందామండి. మేము ధ్యానం చేశామండి, మా తలనొప్పి పోయిందండి. అంటే మేము ధ్యానం చేశామండి, మా ఆర్థిక సమస్యలు తొలగిపోయాయండి. ఇక్కడి వరకు అంటే అది సంతోషమే. అది ఆనందం కాదు. కానీ ఎవరైతే ఆ నిత్య శాశ్వతమైనటువంటి ఆత్మని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, అంటే అంతవరకు సాధన చేయాలి. సాధన చేసి ఆత్మని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అంటే ఆత్మను అక్కడ అది వర్ణించలేం. అది వర్ణించడానికి సాధ్యం కాదు. ఆత్మ గురించి ఎవరు కూడా చెప్పలేరు. ఎవరు కూడా చెప్పలేరు. దాన్ని అనుభవిస్తారంతే. ఎవరికీ ఆత్మ గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. ఎవరికైనా గాని తెలీదు. కానీ దాన్ని అనుభవిస్తారు. ఓహో! ఎందుకంటే అక్కడ యాస్ట్రల్ ట్రావెల్‌లో కూడా ఆ సూక్ష్మ శరీరమే ఉంటుంది. సూక్ష్మ శరీరంతో బయటొస్తాం. అంటే ఇంకొక శరీరం లైట్ బాడీ. అంటే ఆ యాస్ట్రల్ బాడీ నుంచి మళ్ళా లైట్ బాడీ అన్నమాట. యాస్ట్రల్ బాడీతో బయటొస్తాం. అది చూస్తాం అంతే గాని పూర్తిగా ఆత్మస్థితి, ఆత్మ గురించి ఎవరికీ గూడా తెలీదు. కానీ ఒక ఆత్మానుభూతిని మాత్రము పొందుతాము. దానికేం కావాలి మనకి? సాధన. సాధన. ఆ సాధన వల్ల మనకి అన్నీ కూడా సాధ్యమే అవుతాయి. సాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సాధన వల్ల అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటాము. అద్భుతమైన స్థితికి చేరుకుంటాం. కాబట్టి ఇక్కడ మనము అందుకే చెప్తున్నాడు ఆత్మ గురించి తెలుసుకోవాలని. మరి అందుకే చెప్తున్నాడు పరమాత్మ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాన్ని. మరి ఈ శరీరానికి అంటే ఇక్కడ ఈ శరీరాన్ని శస్త్రాలు ఛేదింపజాలవు. నైనం చిందంతి శస్త్రాన్ని. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంతాపో న శోషయతి మారుతః. ఈ శరీరాన్ని నీరు తడుపజాలదు. పోతే పోని ఇక్కడ ఈ భూమి పైన తయారైనటువంటి శస్త్రాలతో ఆత్మని ఏమైనా చేయొచ్చా అంటే ఏం చేయలేం. అంటే ఈ భూమి పైన ఎన్నో ఉంటాయి. వాటితో ఈ శరీరాన్ని గాయపరచొచ్చు. ఈ శరీరాన్ని గాయపరుస్తాం. కానీ ఆత్మని ఏమన్నా చేస్తాయా అవి? ఏం చేయలేవు. అలాగే నీరుంది. ఈ శరీరాన్ని తడుపుతుంది. కానీ ఆత్మను తడుపుతుందా? తడపదు. మరి అగ్ని, అగ్ని ఈ శరీరాన్ని గాయపరచొచ్చు. కానీ ఆత్మని ఏమన్నా చేయగలదా అగ్ని? ఏం చేయలేదు. వాయువు ఈ శరీరాన్ని ఉన్నాను అని చెప్పేసి తాకుతుంది. ఆ స్పర్శ తెలుస్తుంది. కానీ ఏమైనా ఈ శరీరాన్ని తోయగలదు గానీ, ఆత్మని ఏమైనా చేయగలదా? చేయలేదు. అంటే చూడండి 5 తత్వాలు. ఏమంటే శబ్ద ఆహ్, అంటే భూమి 5 తత్వాలతో ఉంటుందంటే శబ్దం, స్పర్శ, రూప, రస, గంధాలు.
భూమి 5 తత్వాలతో ఉంటుందన్నమాట. ఏమంటే భూమికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, భూమికి ఒక రూపం ఉంది, వాసన ఉంది, అంటే రుచి ఉంది, వాసన ఉంది. భూమి మట్టి నోట్లో వేసుకుంటే దానికి ఒక రుచి తెలుస్తది. భూమి వాసన కూడా వాన పడినప్పుడు తెలుస్తది. మనకి ఆ కమ్మటి వాసన కూడా వస్తుంది. అంటే 5 తత్వాలతో ఉంది భూమి. నీరు 4 తత్వాలతో ఉంది. దానికి శబ్దం ఉంది. నీళ్లు గలగల పారతాయి. శబ్దం. రెండోది నీళ్లను తాకచ్చు. స్పర్శ ఉంది. నీళ్ళకి ఒక రూపం ఉంది. రుచి ఉంది. ఉప్పు నీళ్ళ, మంచి నీళ్ళ అది తెలుస్తది. నీరు. నీ నీరు 4 తత్వాలతో ఉంటుంది. అగ్ని 3 తత్వాలతో ఉంటుంది. ఏమంటే దానికి శబ్దం ఉంది. అంటే అగ్ని మండేటప్పుడు శబ్దం చేస్తుంది. శబ్దం ఉంది. అగ్ని ఇప్పుడు చేయి పెడితే కాలుతుంది. అంటే స్పర్శ ఉంది. తెలుస్తుంది కదా! ఇప్పుడు ఒక అగ్గిపుల్ల అంటిస్తే జస్ట్ అలా మనకి తగిలితే వేడిగా అనిపిస్తుంది. అంటే స్పర్శ ఉంది. ఒక రూపం ఉంది. అగ్నికి ఒక రూపం ఉంది. ఉంది కదా! అంటే 3 తత్వాలతో ఉంటుంది. ఎవరు? అగ్ని. వాయువు 2 తత్వాలతో ఉండదు. శబ్ద, స్పర్శ అంతే. శబ్ద, స్పర్శ. గాలి వీచినప్పుడు శబ్దం ఓహ్! అని వస్తుంది. మనం వినే ఉంటాం గాలి శబ్దం. అందరూ విన్నారు కదా! అంటే ఆ శబ్దం ద్వారా గాలి పోతా ఉందని మనకు తెలుస్తది. స్పర్శ ఉంది. ఆ గాలి వీచినప్పుడు ఆ స్పర్శ మనకు తెలుస్తుంది. గాలిని చూడగలమా? లేదు. కదా! అంటే శబ్దం ఉంది, స్పర్శ ఉంది. ఈ 2 ఉన్నాయి. మరి ఆకాశము ఒక శబ్దం మాత్రమే ఉంది. ఆకాశానికి ఒక శబ్ద గుణమే ఉంది. ఇంకేం లేదు. మరి ఆత్మకి ఏమీ లేదు. ఏ ఏ అంటే ఏ తత్వం లేదు. ఆత్మ పూర్తిగా నిశ్శబ్ద స్థితి. అంటే చూడండి, భూమి 5 తత్వాలతో ఉంటుంది. నీరు 4 తత్వాలతో ఉంటుంది. అగ్ని 3 తత్వాలతో ఉంటుంది. వాయువు 2 తత్వాలతో ఉంటుంది. ఆకాశం ఒకే తత్వంతో ఉంటుంది. ఆత్మకి ఏ తత్వం లేదు. అంటే అక్కడ ఏం కావాలి మనము? పూర్తిగా శూన్యమైపోవాలి. శూన్యమైతే తప్ప ఆత్మని గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. అంటే ఏమి? అందరూ జడ్జి చేస్తా ఉంటారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని. ఇది తప్పు, ఇది ఒప్పు. ఇది పాపము, ఇది పుణ్యము. మరి ఇక్కడ పాపము, పుణ్యము ఫస్టు ఈ మంచి, చెడు. ఇది మంచిది, ఇది చెడ్డది. వీటిలో నుంచి బయట రావాలి. అంటే ఫస్టు ఏం చేస్తామంటే అన్నిట్లో మంచి, చెడ్డ చూస్తా ఉంటాం. మన భావాలు ఎలా ఉంటాయంటే ఆ మంచి, చెడ్డ. ఆ భావనలో నుంచి ఏం చేయాలి మనసుకి? ఇప్పుడు ఇది జరగదు, ఇది బాగవదు, ఇది నాశనం అయిపోతుంది అనే దానికంటే గూడా అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అన్ని పనులు చక్కగా అవుతాయి. అందరికీ పనులు చక్కగా అవుతాయి, వర్షాలు బాగుపడతాయి, అందరూ బాగుంటారు అని అనుకుంటే ఏమైనా మనకు పోతుందా? అంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్టు ఈ మంచి భావనలు, చెడు భావనలు అనే దగ్గర నుంచి మనం మంచి భావనల దగ్గరికి పెట్టాలి. ఎప్పుడు మనసులో మంచి అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరిలో నేనుండాలి. అన్నీ బాగే అవుతాయి. అన్నీ మంచికే అవుతాయి. అంటే ప్రాక్టీస్ అన్నమాట మనసుకి. రెండవది ఏంటి? ఈ మంచి చెడు నుంచి అంటే ప్రతి ఒక్కరు ఒకేసారి మంచిలోకి రాలేరు కదా! కాబట్టి ఏం చేస్తారు మనిషికి ఈ మంచి, చెడు నుంచి మంచి భావనలోకొస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఈ మంచిని కూడా వదిలేస్తాం. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఏమీ లేని స్థితికి అంటే ఇది పాపమో తెలీదు, ఈ పుణ్యమో తెలీదు, నాకేం తెలీదు. అంటే ఏమీ లేని స్థితిలోనే ఆత్మని గురించి మనం తెలుసుకుంటాము. ఎందుకంటే ఆత్మ ఆ ఏమీ లేని స్థితి అది. శూన్య స్థితి. ఆ శూన్య స్థితిని తెలుసుకోవాలంటే మనం శూన్యమైపోవాలి. మనం శూన్యమైపోతే తప్ప ఆత్మని గురించి తెలుసుకోలేరు. కాబట్టి ధ్యానంలో మనం ఏమవుతాం? శూన్యమైపోతాం. అందుకే ఆ శూన్య స్థితిలో ఆ ఆత్మని మనము అనుభూతి చెందుతాం.
కాబట్టి మనసు శూన్యం కావాలంటే మనసుకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కావాలి మనసు. ఆ మంచి చెడు భావనల నుంచి ఫస్ట్ మంచి భావనల వైపు పెట్టాలి మనసుని. అంతా మంచే జరుగుతుంది. అందరూ బావుంటారు. అందరూ క్షేమంగా ఉంటారు. వర్షాలు బాగా పడతాయి. అన్నీ చక్కగా అవుతాయి. ఈ కరోనా జబ్బులు ఎలా ఎప్పుడు ఇలా ఉండిపోవు. మంచి కాలం వస్తుంది. అద్భుతంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటాము. ఎవరు భయపడొద్దు. అనుకున్నప్పుడు అబ్బో! ఈ కరోనా వచ్చింది. అందరిని చంపేస్తుందేమో. ఇంకా సెకండ్ వేవ్ ఏదో స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా భయంకరమంట. ఆ! అవన్నీ అవసరం లేదు. కాబట్టి మంచి కాలం వస్తుంది. ఇవన్నీ నేర్పించడానికే. ఇప్పుడు కరోనా వచ్చింది. ఆ మంచే చేసింది గానీ, చెడు ఎవరికీ చేయలేదు. అంటే మొత్తం ఓజోన్ పొర కూడా కరెక్ట్ అయిపోయింది. ఆ రంధ్రాలు పడింది కూడా ఆ ఓజోన్ పొర కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అది చక్కగా ఉంది. అంటే ప్రకృతి తను ఏం చేసుకోవాలో దానికి తెలుసు. ఆ విధంగా అది చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిందేమంటే ఫస్టు ఈ వ్యతిరేక భావనలు, చెడ్డ భావనల నుంచి ఈ మనస్సుని అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉంటారు. అన్ని మంచి భావనలు చేయాలి. మళ్ళా ఏం చేస్తాము? ఈ మంచి, చెడు 2 భావనలు చేయము. శూన్యమైపోతాం. ఏమి నాకు తెలీదు. వాళ్ళలా అంటే ఎలా అన్నా ఉన్నీళ్ళు వాళ్ళది వాళ్ళది. మనకెందుకు? అంటే ఇక్కడ ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే మనము శూన్యమైపోవాలి. ఆ శూన్య స్థితిలో మాత్రమే ఆత్మని అనుభూతి చెందుతాము అని జెప్పేసి ఇక్కడ మనకి పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ శూన్య స్థితిని తెలుసుకోవాలంటే ఇక్కడ శూన్యం కావాలి. ఆ శూన్యం అవ్వడం వల్ల ఏం లాభం అంటే ఎప్పుడు ఆనంద స్థితిని అనుభవిస్తాము అని జెప్పేసి మనకి ఇక్కడ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ చక్కటి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్లందరికీ, వింటున్నటువంటి మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జన సుఖినో